ఇప్పుడు మన సిలబస్లో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుకి మీకు ఏ టాపిక్ మీద కాస్త మరొకసారి వింటే బాగుంటుంది అనిపిస్తుందో అటువంటి టాపిక్ ఏమైనా ఉంటే అడగండి, ఏదైనా చెప్తాను మొత్తం మీ సిలబస్లో. లేదండి కొంచెం బిట్లు అడగండి అండి, ఒకవేళ చెప్తాను లేకపోతే లేదు. ఎలాగా? నేనే కొన్ని అడగాల? ఒకసారి అడగండి, ఒకవేళ మాకు గుర్తుందో లేదో చెక్ చేసుకుంటారా? ఓకే ఓకే, అలాగైతే ఇప్పుడు రాజారాం మోహన్ రాయ్ మోనోథిజం మీద, అంటే భగవంతుడు ఒక్కడే అనే చెప్పిన సిద్ధాంతం ఉంది కదా, దాని మీద అతను రాసిన బుక్ ఏంటి? పేరులోనే ఉంది, మోనోథిజం మీద రాజారాం మోహన్ రాయ్ రాసిన బుక్ ఏంటది? పేరులోనే ఉంది ఆన్సర్ కూడా. ఏ గిఫ్ట్ టు మోనోథీసిస్. ఏ గిఫ్ట్ టు మోనోథీసిస్. మోనో అంటేనే సింగిల్. మీకు మోనోపోలీ అనే ఎకనామిక్స్లో వస్తుంటుంది. మోనోపోలీ ఏకస్వామ్యం, ఒక్కడే ఉంటాడు అమ్మకందారుడు. అలాగే మోనో అంటే ఎక్కడైనా సింగిల్, ఒక వ్యక్తి. అంటే ఇక్కడ భగవంతుడు ఒక్కడే అని సిద్ధాంతం. బ్రహ్మ సమాజం మెయిన్ సిద్ధాంతం భగవంతుడు ఒక్కడే, విగ్రహారాధన కూడదని రాజారాం మోహన్ రాయ్ బోధించాడు కదా. దాని మీద ఏ గిఫ్ట్ టు మోనోథిజం, అది పేరులోనే ఉంది. కాకపోతే అది పర్షియన్ భాషలో రాశాడు, దానికి వేరే పేరుంది. ఒక్కోసారి అలాగ అడుగుతుంటాడు, అదేంటి చెప్పాలి, అది కూడా చెప్పాను మీకు. పర్షియన్ నేమ్ కూడా తెలియాలి. కొంచెం ఇబ్బంది పడుతున్నావు చెప్పడానికి. తోఫావుల్ ముజావుద్దీన్. తోఫావుల్ ముజావుద్దీన్ దాని ఒరిజినల్ నేమ్, ఎందుకంటే అది పర్షియన్ భాషలో రాయబడింది కాబట్టి. ఏ గిఫ్ట్ టు మోనోథిజం అనేది ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ అది. ఓకే, నెక్స్ట్ బ్రహ్మ సమాజం ఎప్పుడు స్థాపించారు? 1828. ఓకే, అది చెప్పేస్తారు, అది బాగానే ఉంది. తర్వాత తత్వబోధిని పత్రికను స్థాపించిన వ్యక్తి ఎవరు? అంటే ఆఫ్టర్ రాజారాం మోహన్ రాయ్ సమ్ అదర్ పర్సన్ టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది బ్రహ్మ సమాజం. తత్వబోధిని పత్రిక, తత్వబోధిని సభ కూడా. సభని స్థాపించాడు, పత్రికను కూడా నడిపాడు కదా. చివరిని ఠాగూర్ వస్తుంది, మీకు క్లూ ఇచ్చాను. దేవేంద్రనాథ్ ఠాగూర్, అతనే కదా బ్రహ్మ సమాజాన్ని, రాజారాం మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత బ్రహ్మ సమాజాన్ని బాధ్యతలు తీసుకొని సమాజాన్ని నడిపిన వ్యక్తి. అది మర్చిపోవద్దని చెప్పాను. అతనికి తోడుగా ఇంకొక రాడికల్ రిఫార్మర్ జాయిన్ అవుతాడు. ఎవరైనా? గట్టిగా చెప్పాలి. నాకు అది డౌట్గా ఉంది సార్. మహాదేవన్ గోవింద్ రనడే ఏమో. రెనడే వేరు. మహాదేవ గోవింద్ రెనడే చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది ప్రార్థనా సమాజం, మోడర్న్ ఋషి అని కూడా అంటారు అతన్ని. అతను వేరు. కేశవ్ చంద్రసేన్. కేశవ్ చంద్రసేన్ ఇండియన్ మిర్రర్ అనే పత్రికను కూడా నడిపి రాడికల్ సోషల్ రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ రాడికల్ సోషల్ రిఫార్మ్స్ మీదే దేవేంద్రనాథ్ ఠాగూర్కి కేశవ్ చంద్రసేన్కి మధ్య ఘర్షణ వస్తుంది, రెండు విడిపోతాయి. 1866లో ఇతనేమో బ్రహ్మ సమాజ్ ఆఫ్ ఇండియా అని,
దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏమో ఆది బ్రహ్మ సమాజం అని రెండుగా చీలిపోయింది బ్రహ్మ సమాజం. ఓకేనా? ఒక థియోసాఫికల్ సొసైటీ గురించి ఐడియా ఉందా? నువ్వు అడగమన్నావని అడుగుతున్నాను. థియోసాఫికల్ సొసైటీ, ది విజ్ఞాన సమాజం ఎక్కడ స్థాపించారు, ఎవరు స్థాపించారు? లింకాలోని మేడం బ్లౌడ్స్ అండ్ కలోన వాల్కట్ సార్, న్యూయార్క్లో 1875. ఓకే, 1875 కలోనల్ వాల్కాట్ మేడం బ్లౌడ్స్కి ఇది అమెరికాలోనే స్థాపించడం జరిగింది కదా. మరి దాని మూల సిద్ధాంతం ఏంటి? ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఇది ఒక రివైవలిస్ట్ మూమెంట్. రివైవలిస్ట్ మూమెంట్ అంటే స్త్రీల హక్కుల కోసం పోరాడడం పక్కన పెడితే, వీళ్ళు భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం కోసం గత భారతదేశ చరిత్ర, ప్రాచీన కాలంలో ఈ హైందవ సంస్కృతి, వేదాల ఆధిక్యత, ఉపనిషత్తుల తాలూకా ప్రాధాన్యత, వీటి గురించి మళ్ళీ చెప్తూ భారతీయుల తాలూకు ఈ పూర్వీకులందరూ చాలా గొప్ప వాళ్ళని, గొప్ప సంస్కృతి భారతదేశాందని, అటువంటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి భారతీయులు ఇలాగ బానిసలా బ్రతకడం సరైన పద్ధతి కాదని వీళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఒక రకంగా ఇండైరెక్ట్గా ప్రోత్సహించడం. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలి, ఇలా బానిసల్లాగా నిస్తేజంగా ఉండిపోకూడదు, అంత గొప్ప సంస్కృతిని వారసత్వాన్ని కలిగినటువంటి భారతీయులు ఇలా ఉండిపోవడం ఏమిటి అని ఇది రివైవలిస్ట్ మూమెంట్. అంటే గత వైభవాన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరుకోవడం, ఇది రివైవలిస్ట్. అది గుర్తుండాలి మీకు. ఓకే, అన్ బెసెంట్ అంటే వెన్ డిడ్ అన్ బెసెంట్ కమ్ టు ఇండియా? 1898లో. దగ్గరకు వచ్చావు కానీ సరిగా చెప్పలేదు. 1890. ఆ ఇయర్కి చాలా ఇంపార్టెన్స్ ఉందని చెప్పాను. 4-5 ఇన్సిడెంట్స్ చెప్పాను సేమ్ ఇయర్కి. 1986 అనుకోండి. అసలు ఆ ఇయర్ మర్చిపోవడానికి వీలు లేకుండా మీకు చెప్పాను. అంటే ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్, రిమార్కబుల్ ఇయర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ నేషనల్ మూమెంట్. 1893 సార్. వెరీ గుడ్. 1893. 1893 కొన్ని ఇంపార్టెన్స్ మీకు ఎన్నిసార్లు చెప్పాను. వివేకానందుడు ప్రపంచ పార్లమెంట్కి చికాగో వెళ్ళాడని, హిందూ మతం తాలూకు ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని అక్కడ ప్రపంచ దేశాలకు తెలియజేసిన మహా వ్యక్తి, గొప్ప వ్యక్తి అదే సంవత్సరంలో జరిగింది. అన్ బెసెంట్ ఇండియాకి రావడం కూడా 1893లోనే జరిగింది. దక్షిణాఫ్రికాకి మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాకి వెళ్ళడం కూడా అదే సంవత్సరంలో జరిగింది. ఇంకా చాపేకర్ బ్రదర్స్ ఆ హిందూ సంస్కరణ సభని దాన్ని స్థాపించి ఆ తర్వాతే రాడికల్ రెవల్యూషనరీ మూమెంట్లో అడుగు పెడతారు. అదొకటి. అలాగే ఇంకొక సంఘటన ఏంటంటే, అరవింద్ ఘోష్ వందే మాతరం అనే పత్రికను స్థాపించి భారతీయుల్లో ఆత్మవిశ్వాసాన్ని, దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి 1893లోనే మళ్ళీ తిరిగి వస్తాడు అతను. ఇలా 4-5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి 1893కి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీరేంటంటే, చికాగో సమావేశం ఒకటి, తర్వాత అన్ బెసెంట్ ఇండియాకి రావడం ఒకటి. ఓకే, ఇవన్నీ గుర్తుండాలి కనీసం, మొత్తం పాయింట్స్ అన్నీ గుర్తుండకపోయినా. ఓకే, తర్వాత అన్ బెసెంట్ ఎప్పుడు ఈ బాధ్యతలను తీసుకుంటుంది, థియోసాఫికల్ సొసైటీ బాధ్యతల్ని? 1907లో. అందుకని పిన్ పాయింట్గా మీరు రాసుకునే ప్రతిదీ కూడా మైండ్లో ఉంచుకోవాలని చెప్పాను. ఈమె థియోసాఫికల్ సొసైటీ బాధ్యతలు తీసుకున్నది 1907లో. ఓకే, ఇది చాలు పోనీ దీని గురించి. థియోసాఫికల్ సొసైటీ మీకు 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంటుంది. దివ్యజ్ఞాన సమాజం అన్న థియోసాఫికల్ సొసైటీ అని తెలుగులో అలాగే రాసేస్తాడు ఒక్కోసారి. దివ్యజ్ఞాన సమాజం ఏంటి అని అడగడు, వాడిష్టం. ఓకే, మరి నెక్స్ట్ ఆర్య సమాజం గురించి మీకు ఏమైనా మొత్తం ఏమైనా 2-3 సార్లు రివిజన్ కూడా చేశాను అది ఆర్య సమాజం గురించి.
దయానంద సరస్వతి. దయానంద సరస్వతి అంటే సరిపోదుగా. ఆర్య సమాజం తాలూకా అంటే వేదాలకు తరలి వెళ్ళాలి. స్లోగాన్ అది. గో బ్యాక్ టు ది వేదాస్. గో బ్యాక్ టు వేదాస్. గో బ్యాక్ టు ది వేదాస్. వేదాస్ ఆర్ ది ఇండియన్ రాక్ ఆఫ్ ఏజెస్ అంటాడు. వేదాల ఔన్నత్యం గురించి, అంటే సర్వ విజ్ఞానానికి వేదాలే మూలం కాబట్టి వేదాలని విస్మరించొద్దు, తక్కువ అంచనా వేయొద్దు. అందరూ వేదాలకి తరలి వెళ్ళండి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ద వేదాస్. సో వేదాస్ తాలూకా గొప్పతనం గురించి ప్రచారం చేస్తాడు. అతను రాసిన గొప్ప పుస్తకం ఏంటి? దయానంద సరస్వతి. మరి అతని మూల సిద్ధాంతాలు, ఆర్య సమాజ సిద్ధాంతాలన్నీ ఆ బుక్లోనే రాశాడు కదా. హిందీలో రాశాడు, హిందీ భాషలోనే ప్రచారం చేస్తాడు. అంటే సామాన్య ప్రజలు మాట్లాడుకునే హిందీ భాషలోనే ఈ సంఘ సంస్కరణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాడు. అది ఫేమస్ బుక్ అని చెప్పాను. సత్యార్థ ప్రకాష్, సత్యార్థ ప్రకాష్ గుర్తుంచుకోండి. ఎప్పుడు స్థాపించాడు? సత్యార్థ ప్రకాష్ బుక్ అనేది అది వేరు. కందుకూరి వీరేశలింగం పంతులు సతీ హితబోధిని అవి వేరు. మీరు అక్కడికి వెళ్ళిపోయారా? ఓకే. ఇప్పుడు ఆర్య సమాజం ఎప్పుడు స్థాపించబడింది, ఎక్కడ స్థాపించబడింది? (1875) బొంబాయి. తర్వాత లాహోర్ షిఫ్ట్ అయిందని చెప్పాను. లాహోర్ పెర్మనెంట్ హెడ్ క్వార్టర్స్గా తర్వాత షిఫ్ట్ చేశారు. కానీ ఫస్ట్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1875 అండ్ later it was shifted to Lahore. Children of the children, Indians are the children of the children. ఎవరన్నారు? పిల్లలకు పుట్టిన పిల్లలు అని బాల్య వివాహాలని వ్యంగ్యంగా వర్ణిస్తూ 10 సంవత్సరాల పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసేస్తుంటే వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత వాళ్ళకి పిల్లలు పడుతుంటే ఏంటి దాని అర్థం? పిల్లలకు పుట్టిన పిల్లలే కదా. సో ఇండియన్స్ ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది చిల్డ్రన్ అని ఎవరన్నారు? ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం? దయానంద సరస్వతి అంటాడు. ఈ సందర్భంలో అడిగినప్పుడు ఈజీగా మీరు క్యాచ్ చేయాలి. స్వరాజ్య, ఫస్ట్ టైం స్వరాజ్యం కావాలి భారతీయులకని డిమాండ్ చేసింది కూడా ఇతనే. అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంకా స్వరాజ్యం అనే మాట పైకి ఎత్తడానికి, అంటే ఆ మాట పైకి అనడానికి కూడా సాహసించని పరిస్థితుల్లో డేరింగ్గా దయానంద సరస్వతి స్వరాజ్యం గురించి మాట్లాడతాడు. అందుకనే బ్రిటిష్ గవర్నమెంట్ ఇతని మీద ప్రత్యేక నిఘా పెట్టింది, ఇతని యాక్టివిటీస్ మీద. ఎందుకంటే భారతీయుల ప్రజలను మీరు రెచ్చగొడుతున్నాడేమో ఈయన. నార్త్ బ్రూక్ అనే ఒక గవర్నర్ జనరల్ అప్పట్లో ఒక విజిలెన్స్ కమిటీని వేసి ఇతని కదలికల మీద నిఘా ఏర్పాటు చేస్తాడు దయానంద సరస్వతి. ఎందుకంటే రాడికల్ రిఫార్మర్. వేదాల గురించి, ప్రాచీన వైభవం గురించి ఒక పక్క చెప్తున్నా చాలా రాడికల్ వ్యూస్ అన్నీ ఉంటాయి ఇతనికి. సో ఆర్య సమాజం తాలూకా మెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటి? భారతీయ సమాజానికి ఆర్య సమాజం మెయిన్ కంట్రిబ్యూషన్ ఒకటి ఉంది. ఏంటది? ఇప్పటికీ కొనసాగుతుంది అది. చెప్పాలి. అలాగే పాయింట్ రాసుకోమని కూడా చెప్పాను మీకు లెసన్ చెప్పినప్పుడు కూడా. సేమ్ అలాగే రాసుకోండి అని. ఎడ్యుకేషన్ అనేది ఆర్య సమాజం భారతీయ సమాజానికి అందించిన గొప్ప వరమే. ఎందుకంటే చాలా చోట్ల వీళ్ళు వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఒక పక్క, గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాల టైపుల్లో కొన్ని, ఈ గ్రూప్లో అంటే ఆర్య సమాజంలో ఉన్నవాళ్ళు 2 వర్గాలుగా విడిపోయి వెస్టర్న్ ఎడ్యుకేషను, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ద్వారాగా డిఏవి స్కూల్స్ అని, దయానంద ఆంగ్లో వేదిక్ స్కూల్స్ అని వీళ్ళే స్టార్ట్ చేశారు. ఇప్పటికీ కొనసాగుతున్నాయి అవి. ఆర్య సమాజం ఎడ్యుకేషన్కి చేసినంత సేవ మిగతా ఎవరూ చేయలేదు ఒక విధంగా. ఇక అనిబిసెంట్ కూడా ఏవో కొన్ని చోట్ల కళాశాలలు ఏర్పాటు చేసింది, కానీ ఎస్పెషల్లీ ఆర్య సమాజం ఎడ్యుకేషన్ కంట్రిబ్యూషన్ చాలా గొప్పది.
అది ప్రత్యేకించి మీకు చెప్పాను, చాలా చోట్ల ఇప్పటికీ కూడా డిఏవి స్కూల్స్ ఉన్నాయంటే అది ఆర్య సమాజం తాలూకా గొప్పతనమే. అప్పుడు దయానంద సరస్వతి ఆశ ఆకాంక్ష అతని తాలూకా అంటే ఇండియన్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ఇంత వెనుకబడిపోయారు, ఇంత మూఢాచారాల్లో మూఢనమ్మకాల్లో మునిగిపోయారు, సమాజం వెనకబడిపోయింది అని ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి అతని తపన. అందుకనే దయానంద సరస్వతి శిష్యులందరూ, అతని అనుయాయులు, సమాజంలో చేరిన వాళ్ళందరూ కూడా ఎడ్యుకేషన్కి కృషి చేయడం జరిగింది. ఒక అనదర్ మూమెంట్ స్టార్టెడ్ బై దయానంద సరస్వతి. ఏంటది? చెప్పాలి అది. మీకు అది దాని వివరణ ఇస్తాను. ఎవరైనా వేరే మతంలో చేరిన వాళ్ళు తిరిగి హిందూ మతంలో తీసుకురావడానికి ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. హిందువులు ఎవరైనా వేరే మతాల్లోకి మారిపోతే, వేరే మతం తీసుకున్నట్టయితే తిరిగి వాళ్ళని మరలా హిందూ మతంలో తీసుకురావడానికి ఒక మూమెంట్ స్టార్ట్ చేశాడు. ఏంటది? శుద్ధి మూమెంట్, శుద్ధి ఉద్యమం. అది మర్చిపోతే ఎలా? శుద్ధి ఉద్యమం. అలాగే గోరక్షణ ఉద్యమం ఇంకోటి స్టార్ట్ చేస్తారు వీళ్ళే. శుద్ధి ఉద్యమం, గోరక్షణ ఉద్యమం, గో బ్యాక్ టు ది వేదాస్, రాక్ ఆఫ్ ఏజెస్. ఇవి మెయిన్ పాయింట్స్. ఇవి ఆర్య సమాజం అనగానే గుర్తు రావాల్సినవి ఇవన్నీ కూడా. ఓకే, అలీగర్ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? అలీగర్ మూమెంట్ was started by whom? ఎవరు? సయ్యద్ అహ్మద్ ఖాన్. సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అలీగర్ కేంద్రంగా ముస్లిం సమాజంలో సంస్కరణలు తీసుకురావడానికి కృషి చేశాడని చెప్పాను. ఇతడు ఒక పత్రికను కూడా స్థాపించాడు. ఇతన రిఫార్మ్స్, ఇతని తాలూకా భావాలు, సంఘ సంస్కరణ ఆ పత్రిక ద్వారాగా ప్రచారం చేస్తాడు. ఒక వ్యక్తి వీధి ఇంటింటికి తిరిగి చెప్పలేడు కదా, అందుకనే ఒక పత్రిక ద్వారాగా అతని తాలూకా సంస్కరణలన్నీ ప్రచారం చేస్తాడు. ఏంటా పత్రిక అంటే తహజిబ్ ఉల్ అక్లక్ అని చెప్పాను. తహజిబ్ ఉల్ అక్లక్. ఓకే, అది మీకు ఒక సులువు చెప్పాను అక్కడ, ఒక టెక్నిక్. ఏంటది? అలీగర్ ఉద్యమం అన్న అదే సేమ్ ఆన్సర్ రాస్తారు, సయ్యద్ అహ్మద్ ఖాన్ అన్న అదే ఆన్సర్ రాయొచ్చు. ఇంకా సయ్యద్ అహ్మద్ ఖాన్ అడిగితే ఇంకొకటి 2 పాయింట్స్ యాడ్ చేయొచ్చు అని చెప్పాను. అంటే ఈ అలీగర్ మూమెంట్తో పాటు సయ్యద్ అహ్మద్ ఖాన్ మొదట హిందువులు ముస్లింలు 2 కళ్ళు లాంటి వాళ్ళని చెప్పి తర్వాత దేశ విభజనకి ఇతనే ప్రచారం చేస్తాడు. హిందువులు వేరు, ముస్లింలు వేరు, ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేయడం ప్రారంభించాడు. కాంగ్రెస్కి హిందువులకి దూరంగా ఉండాలని ప్రచారం చేశాడు. కాబట్టి సయ్యద్ అహ్మద్ ఖాన్ గురించి అదనంగా రాయాలనుకుంటే బోల్డ్ మ్యాటర్ ఉంది. అలీగర్ మూమెంట్ కేంద్రంగా, అలీగర్ కేంద్రంగా కూడా ఇదే ప్రచారం చేశాడు కాబట్టి ఈ ఆన్సర్ దానికి సరిపోతుంది. ఈ ప్రచారం అంతా అలీగర్ కేంద్రంగా జరిగింది కాబట్టి అక్కడ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉంది కదా, ఇతను స్థాపించింది. మొదట మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల, అది 1875లో స్థాపించాడు. మహమ్మడన్ ఆంగ్లో ఓరియంటల్ కళాశాల. అదే 1922 నాటికి అలీగర్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. ఓకే, అది ఏది అడిగినా అదే ఆన్సర్ రాయాలని చెప్పాను. ఓకే, రెనడే అంటే ఎవరని చెప్పాను ఇందాక. ఈ రెనడే గురించి రెఫరెన్స్ ఏమిచ్చాను? రెనడే గురించి రిఫరెన్స్ ఏమిచ్చాను ఇందాక? రెనడే ఎవరని చెప్పాను? ప్రార్థనా సమాజానికి ఇతనే రూపశిల్పి, చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ప్రార్థనా సమాజం అన్నాను.
చీఫ్ ఆర్కిటెక్ట్ అంటే దాని రూపశిల్పి, అంటే ప్రార్థనా సమాజం ఏ విధంగా ఉండాలి, దేనికోసం కృషి చేయాలి, ఎటువంటి విధి విధానాలు అవలంబించాలి, ఏ సంఘ సంస్కరణలు చేయాలి, ఇదంతా కూడా రూపొందించిన వాడు రెనడే కాబట్టి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ప్రార్థనా సమాజం అని అంటాం. వీళ్ళు పూనాలో కళాశాల స్థాపించారు, అది ఇంపార్టెంట్. అది ఏంటది? ఫెర్గూసన్ కాలేజ్. ఫెర్గూసన్ కాలేజ్ అనేది వీళ్ళే స్థాపించారు. ఓకే, దీంట్లోంచి ఫ్రీడమ్ మూమెంట్లోకి వెళ్దాం. ఫ్రీడమ్ మూమెంట్లోకి ఎంటర్ అయ్యి కొన్ని అడుగుతాను. మరి ఈ రిఫార్మేషన్ మీద మీరు కొంచెం చదివినట్టున్నారు, కానీ ఇంకా 2-3 రెస్పాండ్ అవుతున్నారు. ఇంకా చాలామంది అసలు ఏంటో అన్నట్టుగా చూస్తున్నారు. పరీక్షలు చూస్తే 10 రోజులు కూడా లేవు, ఇంకా ఏదో కొత్తగా లెసన్ విన్నట్టు వినే వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. అంటే ఈ మధ్యన మొదట్లో క్లాసుకి రాకపోవడం వాళ్ళకి అలాగే అనిపిస్తుంది. ఓకేనా? అయితే 1883 ఎవరు అప్పుడు గవర్నర్ జనరల్? రిప్పన్ కదా. రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉండేటప్పుడు అతడు చేసినటువంటి కొన్ని ముఖ్యమైన సంస్కరణలు ఉన్నాయి. మీకు షార్ట్ నోట్ అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్థానిక స్వపరిపాలన పితాని, అంటే స్థానిక స్వపరిపాలన అంటే స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిపి భారతీయులకి అందులో అవకాశాలు ఇవ్వడం. మున్సిపాలిటీసు, పంచాయతీసు స్థానిక అవసరాలు స్థానికులకే తెలుస్తాయి కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరిపించి భారతీయులకి పరిపాలనా అనుభవాన్ని కల్పించడానికి ఉపయోగపడుతుందని స్థానిక స్వపరిపాలన ప్రవేశపెడతాడు. కాబట్టి ఇతన్ని స్థానిక స్వపరిపాలన పిత అంటారు. ఇతని టైంలోనే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ కూడా చేయబడింది. 1881లో ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ రిప్పన్ కాలంలోనే. ఓకే, ఇంకొక వివాదం జరిగింది 1883లో. అది అసలు విషయం అడుగుదాం అనుకున్నాను. ఏంటా వివాదం? 1883లో ఒక వివాదం. ఎల్బర్ట్ బిల్లు భారతీయ న్యాయమూర్తులకు కూడా ఆంగ్లేయ న్యాయమూర్తులతో సమానంగా హక్కులు కల్పిస్తూ ఈ చట్టం వచ్చింది. ఈ చట్టం చేయించాడు రిప్పన్. అతను ఎల్బర్ట్ అనే అతని కౌన్సిల్ సభ్యుల్లో లా మెంబర్. అతడి చేత ఈ బిల్లుని ప్రవేశపెట్టిస్తాడు. ఎందుకని? అంతకుముందు సేమ్ క్వాలిఫికేషను, సేమ్ అనుభవం, సేమ్ సర్వీసు ఉన్నప్పటికీ కూడా, అంటే ఆంగ్లేయ న్యాయమూర్తులతో సమానంగా భారతీయ న్యాయమూర్తులకి అన్ని హక్కులు, అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్న ఆంగ్లేయుల్ని భారతీయ న్యాయమూర్తులు విచారించడానికి వీల్లేదనేవాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ ఎవరైనా ఇండియన్స్ని హత్య చేసినా, దొంగతనాలు చేసినా, ఎవరైనా కాలు చేయి తీసేసినా, లేకపోతే ఇంకేమైనా రక్తపాతం సృష్టించినా, ఎటువంటి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఆంగ్లేయ న్యాయమూర్తులే వాళ్ళని విచారించాలి తప్ప భారతీయ న్యాయమూర్తులు వాళ్ళకి శిక్ష వేయకూడదంట. ఆ విచక్షణ ఉండేది. దాన్ని తొలగిస్తూ ఈ బిల్లు తేవడం జరిగింది 1883లో. ఎల్బర్ట్ బిల్ అంటాం దీన్ని. ఇది భారతీయుల్లో చాలా కోపాన్ని కలిగించింది, చాలా బాధను కలిగించింది. సేమ్ హోదా, సేమ్ అర్హతలు ఉన్నప్పటికీ భారతీయ న్యాయమూర్తులకి ఈ అధికారం లేకపోవడం, అంటే ఆంగ్లేయ నేరస్తుల్ని, క్రిమినల్ కేసుల్లో ఇరుక్కున్నటువంటి ఆంగ్లేయ నేరస్తుల్ని విచారించడానికి వీల్లేదు భారతీయులు అంటే అది ఎంత అవమానం! అది తెల్లవాళ్ళ జాతి అహంకారం. దాన్ని తొలగిస్తూ రిప్పన్ చట్టం చేస్తాడు. దీనికి వ్యతిరేకంగా ఆంగ్లేయులు పెద్ద గోల చేశారు. భారతదేశం అంతా కూడా ఆంగ్లేయులు ధర్నాలు, రోడ్డంబడబడి ఆంగ్లేయులందరూ కూడా రిప్పన్ గోబ్యాక్ అంటూ ఈ చట్టాన్ని రద్దు చేయాలి, ఎల్బర్ట్ బిల్లుని రద్దు చేయాలి అని వాళ్ళు గోల చేసి దాన్ని సవరణలకు గురి చేసి మళ్ళీ నిర్వీర్యం చేసేస్తారు ఆ బిల్లుని. అంటే సహించలేకపోయారు. భారతీయులు ఆంగ్లేయులు ఒకటేనా? సమాన అర్హతలు ఉంటే మాత్రం ఒక ఆంగ్లేయుడిని ఒక భారతీయుడు విచారిస్తాడా? మేము తప్పులు చేస్తే చేస్తాం, అయితే మా వాళ్ళు విచారించాలి, కానీ మీరెవరు విచారించడానికి భారతీయులు, బ్లడీ బ్లాక్ పీపుల్ అని వీళ్ళ తాలూకా అహంకారం.
ఈ అహంకారం చాలా దారుణమైంది. అయితే ఇదంతా భారతీయులు గమనించారు. గమనించి అంటే ప్రజా వ్యతిరేక విధానాలు వీళ్ళు అవలంబిస్తే, ప్రజా వ్యతిరేకంగా చట్టాలు చేస్తే మనము కూడా ఇదే విధంగా రియాక్ట్ అవ్వాలి. మనము కూడా మనకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు చట్టాలు చేసినప్పుడు మనము వాళ్ళలాగే ధర్నాలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విధ్వంసం చేసైనా మనము ప్రజా వ్యతిరేక చట్టాలని మనము కూడా దాన్ని రద్దు చేసేలాగా మనం కూడా ఉద్యమాలు చేయొచ్చు. వాళ్ళు ఎలా చేశారో మనం ఎందుకు చేయకూడదని వీళ్ళలో ఒక రకమైన జాతీయభావం రావడానికి అదొక కారణమైంది. ఇల్బర్ట్ బిల్లు వివాదం. ఇల్బర్ట్ బిల్లు అని అన్నాడు అనుకోండి, మీకు షార్ట్ నోట్లో ఏం రాస్తారు మరి? ఈ కథ తెలియాలి కదా, అసలు ఏంటి ఆ బిల్లు ఉద్దేశం ఏంటి? ఆ ఇల్బర్ట్ ఎవరు? ఏ గవర్నర్ జనరల్ కాలం? రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉండేటోడు. 1880 నుంచి 84 వరకు రిప్పన్ ఉంటాడు. ఈ 4 ఏళ్లలో భారతీయులకి ఉపయోగపడేవి, భారతీయులకి న్యాయం చేయడానికి చాలా కృషి చేశాడు పాపం. భారతీయులకి ఆత్మబంధువు లాంటి వాడు రిప్పన్. ఈ రిప్పన్ అతన్ని వెనక్కి పంపించేసే వరకు వాళ్ళు ఒప్పుకోలేదు. ఇతనికి ముందున్న వాడెవడు? లిట్టన్. 1876 నుంచి 1880 వరకు ఉన్నటువంటి లిట్టన్ ఎంత ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించాడో అతని వెంటనే వచ్చినటువంటి రిప్పన్ ప్రజలకి అంత అనుకూలమైన చట్టాలు చేశాడు. ఎలా అంటే 1878లో ఈ రిప్పన్కి ముందున్నటువంటి లిట్టన్ ఏం చేశాడు? ప్రాంతీయ భాషల్లో పత్రికలు నిర్వహించరాదు, అయితే ఆంగ్ల భాషలోనే పత్రికలు నడుపుకోండి, ప్రాంతీయ భాషల్లో పత్రికలు నడపడానికి వీల్లేదు అని ఒక చట్టం చేశాడు. భారతీయులు ఎవరో కూడా ఆయుధాలు ధరించడానికి వీల్లేదు, లైసెన్స్ ఇవ్వం. ఇలాగా ఆయుధాగార చట్టం అని, ప్రాంతీయ భాషల నిషేధ చట్టం అని రకరకాల చట్టాలు చేసి భారతీయుల్ని చాలా అవమానించాడు. ఇంకా విక్టోరియా మహారాణి భారతదేశానికి కూడా రాణి అని చెప్పి ఒక పెద్ద దర్బార్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తాడు. అదే టైంలో లక్షలాది మంది క్షామ పరిస్థితులు వచ్చి భారతీయులు చనిపోతున్నారు. వర్షాలు పడక, పంటలు పండక 2-3 సంవత్సరాల నుంచి పశుగ్రాసం లేక పశువులు చచ్చిపోతున్నాయి, తిండి లేక మనుషులు చచ్చిపోతున్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్ చనిపోతున్నారు చాలా చోట్ల. అటువంటి పరిస్థితుల్లో దర్బార్ ఏర్పాటు చేసి ఇంగ్లాండ్ రాణి కూడా భారతదేశానికి రాణి అని రాయల్ టైటిల్స్ యాక్ట్ అంటారు దాన్ని, 1876లో ఆ రాయల్ టైటిల్స్ యాక్ట్, ఆ చట్టం చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఆ చట్టం చేసి ఇంగ్లాండ్ రాణియే భారతదేశానికి కూడా రాణి అని ఆ రాయల్ టైటిల్స్ యాక్ట్ తాలూకు ఉద్దేశం. దాన్ని ఇక్కడ ప్రజలకు వివరిస్తూ లిట్టన్ పెద్ద దర్బార్ని ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు ఇక్కడ విందు వినోదాలతో మునిగి తేలుతారు వీళ్ళు. ఇది ఒక పక్క లక్షలాది మంది ఆకలితో అలమటించడం ఏంటి, ఆకలితో తట్టుకోలేక చనిపోతున్నారు లక్షలాది మంది. ఇటువంటి పరిస్థితుల్లో దర్బార్ ఏర్పాటు చేయడం ఇవన్నీ ప్రజా వ్యతిరేక విధానాలు. ఈ లిట్టన్ చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా భారతీయుల్లో కోపాన్ని తెప్పించాయి, ఒక దేశభక్తిని పెంపొందించాయి. ఈ కారణాలన్నీ వల్లనే కదా జాతీయ కాంగ్రెస్ ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ 1885లో జాతీయభావం రావడానికి లిట్టన్ సంస్కరణలు కూడా కారణమని చెప్పాను కదా. ఈ లిట్టన్ సంస్కరణలు చాలా గుర్తుండాలి. ఏ ఎగ్జామ్లోనైనా ఈ లిట్టన్ సంస్కరణలు అడుగుతుంటారు, రిప్పన్ సంస్కరణలు అడుగుతారు. రిప్పన్ కాలంలోనే మొదటి ఫ్యాక్టరీ యాక్ట్ చేశారు. 1881లో మొదటి ఫ్యాక్టరీ చట్టం రిప్పన్ కాలంలో జరిగింది. ఈ ప్రాంతీయ భాషల నిషేధ చట్టాన్ని దాన్ని రద్దు చేసేస్తాడు రిప్పన్ వచ్చి 1882లో. అంటే లిట్టన్ చేసినటువంటి నిషేధాన్ని రిప్పన్ ఎత్తేసాడు. వీడు 1878లో నిషేధిస్తూ లిట్టన్ చట్టం చేస్తే 1882లో రిప్పన్ ఏమో దాన్ని రద్దు చేస్తాడు. భారతీయుల ఆయుధాలు ధరించవచ్చని మళ్ళీ ఆయుధాగార చట్టాన్ని కూడా రద్దు చేసేస్తాడు రిప్పన్ వచ్చి. అంటే భారతీయులకు అనుకూలంగా చాలా చేశాడు. అలాగే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తాడు 1882లోనే. విద్యా కమిషన్ అనేది హంటర్ కమిషన్. 1882 హంటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాడు. హంటర్ కమిషన్ తాలూకు అది ఏం సిఫార్సు చేసింది? ప్రాథమిక విద్యకి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి, దానికి గవర్నమెంట్ నిధులు ఇవ్వాలని ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ తాలూకు అవసరాన్ని నొక్కి చెప్పింది హంటర్ కమిషన్ 1882. అలాగే హంటర్ కమిషన్లు 2 ఉన్నాయని చెప్పాను. ఏంట 2 చెప్పాలి. హంటర్ కమిషన్ ఇంకో దగ్గర వచ్చింది.
హంటర్ కమిషన్ మరో చోట వచ్చింది, చెప్పాలి మీరు ఎవరైనా. ఎక్కడొచ్చింది హంటర్? సేమ్ నేమ్తో ఇంకొక కమిషన్ ఉంది. జలియన్వాలాబాగ్ 1919లో జలియన్వాలాబాగ్ ట్రాజడీ జరిగిన వెంటనే దాని మీద ఒక రిపోర్ట్ ఇమ్మని హంటర్ కమిషన్ నియమించింది బ్రిటిష్ గవర్నమెంట్. జలియన్వాలాబాగ్ ట్రాజడీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మని ఒక కమిషన్ నియమించింది. అది హంటర్ కమిషన్. ఇది హంటర్ కమిషనే అని చెప్పాను మీకు. 1882లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోసం రిప్పన్ కూడా విద్యా కమిషన్ వేశాడు. అది హంటర్ కమిషనే, ఇది హంటర్ కమిషనే. డోంట్ కన్ఫ్యూజ్ విత్ దీస్ 2 కమిటీస్ అని చెప్పాను. ఓకే. సో రిప్పన్ అనబోయేటప్పటికి మీకు ఎన్ని గుర్తుండాలి? స్థానిక స్వపరిపాలన ప్రవేశపెట్టాడు, అందుకనే స్థానిక స్వపరిపాలన పిత అంటాడు. స్థానిక స్వపరిపాలన అంటే ఇప్పుడు మనకు పంచాయతీలు, మండలం, జిల్లా పరిషత్తు, ఇవి ఎలాగైతే స్థానిక అవసరాలు తీరుస్తాయో, మొన్న ఎన్నికలు జరిగాయి కదా, ఎడ్పిటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ ప్రెసిడెంట్, వార్డు మెంబర్లు, ఇవన్నీ స్థానిక సంస్థలు. ఇటువంటి స్థానిక సంస్థలకి ఎన్నికలు జరిపించి భారతీయులకి పరిపాలన అనుభవాన్ని కల్పించాలని రిప్పన్ భావిస్తాడు. అందుకని స్థానిక సంస్థలకి ప్రత్యేకంగా కొన్ని నిధులు ఇచ్చి ఎన్నికలు జరిపి భారతీయులకి అవకాశం ఇచ్చాడు. అది రిప్పన్ చేసిన చాలా గొప్పతనమే. అలాగే ప్రాంతీయ భాషల నిషేధ చట్టాన్ని రద్దు చేసేసాడు. ఐదాగారు చట్టాన్ని రద్దు చేశాడు రిప్పన్. ఇవన్నీ భారతీయులకు అనుకూలంగా. అలాగే హిల్బర్ట్ బిల్లు కూడా భారతీయులకు అనుకూలమైందే. భారతీయ న్యాయమూర్తులకు కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ బిల్లు తీసుకొచ్చాడు, హిల్బర్ట్ బిల్లుని. సో ఇటువంటి గొప్ప వ్యక్తిని, రిప్పన్ని రీకాల్ చేసేస్తారు, లండన్ వెనక్కి పిలిచేస్తారు. ఇతరన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, మనవాడైనప్పటికీ కూడా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా భారతీయులకు అనుకూలంగా చేస్తున్నాడు, వీడిని ఇమ్మీడియట్గా రీకాల్ చేసేసండి అని వీళ్ళందరూ గొడవ చేసి, ధర్నాలు చేసి అక్కడికి సిఫార్సు చేస్తారు, కంప్లైంట్ చేస్తారు ఇంగ్లాండ్ పార్లమెంట్కి. ఇప్పుడు రిప్పన్ని వెనక్కి పిలిచేస్తారు వాళ్ళు. నెక్స్ట్ డఫ్రిన్ వస్తాడు 1885లో. లార్డ్ డఫ్రిన్, ఇతని కాలంలోనే జాతీయ కాంగ్రెస్ ఏర్పాటైంది 1885లో. భారత జాతీయ కాంగ్రెస్ ఏ గవర్నర్ జనరల్ కాలంలో ఏర్పాటైందంటే లార్డ్ డఫ్రిన్. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటారు, ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు? ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు కదా. ఈరోజు పరీక్ష అయిపోయింది, రాసేసాము, ఇంకా దాంతో మనకు సంబంధమే లేదు, దరిద్రం వదిలిపోయిందని అనుకుంటున్నారేమో. మీరు చిన్నప్పటి నుంచి అలా చేసే పొరపాటు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏ పరీక్ష పరీక్ష 10th అయిపోయిందా, పరీక్ష పాస్ అయిపోయాం కదా, దరిద్రం వదిలిపోయింది అనుకున్నారు. ఆ చదువు అంతా మిమ్మల్ని వదిలిపెట్టిపోయింది, మైండ్లో ఏది లేకుండా పోయింది. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ రాసేసారు, అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయిపోయింది, దాంతో మన సంబంధం లేదు, అదే అయిపోయింది, వదిలేశారు. ఇప్పుడు డిగ్రీ కూడా పాస్ అయిపోతారు, అమ్మాయి పాస్ అయిపోయి డిగ్రీతో మన సంబంధం లేదు, ఈ తలనొప్పి అంతా ఎవడ పడతారని ఇది వదిలేయండి. ఇంకేముండదు, మైండ్లో 0 ఉంటుంది. మీ చేతికో సర్టిఫికెట్, మైండ్లో 0 ఉంటుంది. ఆ 0 పట్టుకొని తిరగడమే ఉద్యోగానికి. ఆ 0ని చూసి ఎవడన్నా ఉద్యోగం ఇస్తాడా? మీరు 10th, ఇంటర్, డిగ్రీ ఇవన్నీ చదివారు, దీని నాలెడ్జ్ మీకు ఉండాలి కదా మైండ్లో. సో అవన్నీ వదిలేస్తుంటారు, పరీక్ష రాయగానే వదిలేస్తారనమాట. బట్ అవసరం ఉండదన్నట్టుగానే. ఎవరు కొద్దిమంది ఏదో రెస్పాన్స్ ఇస్తున్నారు, కానీ మిగతా వాళ్ళు అసలు మాట్లాడలేకపోతున్నారు. పరీక్ష ఏమో పోనీ ఈ పరీక్ష కాదు, తర్వాత భవిష్యత్తులో పరీక్షలు కూడా వెంటాడుతూనే ఉంటాయని చెప్తూనే ఉన్నాను నేను మీకు క్లియర్గా 1-2 సార్లు చెప్తూనే ఉన్నాను. మళ్ళీ ఎక్కడ మీకు అర్థం కాకపోతే ఇబ్బంది పడతారు, కన్ఫ్యూజ్ అవుతారేమని చెప్పిందే చెప్తూ మీకు మరింత క్లారిటీ ఇవ్వడం కోసం రిపీట్ చేస్తూనే ఉన్నాను. సో జాతీయ కాంగ్రెస్ స్థాపన 1885. దీని కారకుడు ఏవో హ్యూమ్, అవునా? జాతీయ కాంగ్రెస్ అనబడేటప్పటికి భారత జాతీయ కాంగ్రెస్ అంటే మీకు మైండ్లోకి 1885 గుర్తు రావాలి. డిసెంబర్ 28 ఏవో హ్యూమ్ దీనికి కారకుడు. ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్, అంటే ఒక బ్రిటిష్ సివిల్ సర్వెంట్, ఇతను ఇండియన్ కాదు. అయినప్పటికీ కూడా ఒక సంస్థ స్థాపనకి వీళ్ళందరినీ ప్రోత్సహించి పిలిచి బొంబాయిలో సమావేశం ఏర్పాటు చేసి దానికి డబ్ల్యూసి బెనర్జీని అధ్యక్షుడిగా చేసి అక్కడ కాంగ్రెస్ సమావేశం స్టార్ట్ అయింది. అక్కడి నుంచి జాతీయోద్యమం స్టార్ట్ అయినట్టే.
దాని కార్యకలాపాలు, దాని మొదటి డిమాండ్స్ ఏంటి, జాతీయ కాంగ్రెస్ స్థాపించినప్పుడు దాని లక్ష్యాలు ఏంటి, నోట్స్ కూడా ఒకసారి చూసుకోండి. ఏ లక్ష్యాలు పెట్టుకున్నారు జాతీయ కాంగ్రెస్కి లక్ష్యాలు. అయితే స్వతంత్రం, స్వరాజ్యం అనే మాటలు మాత్రం ఆ పొరపాటును కూడా అందులో రాయకూడదు. ఎందుకంటే జాతీయ కాంగ్రెస్ స్థాపించేటప్పుడు అంత గొప్ప లక్ష్యాలు పెట్టుకోవడానికి వీళ్ళకి భయం. మైటీ బ్రిటిష్ ఎంపైర్ని ఎదుర్కొనే శక్తి అప్పట్లో లేదు కదా పాపం. ఏదో భయపడుతూ బ్రిటిష్ వాళ్ళని మాకు అవి కావాలి ఇవి కావాలి మేము అన్యాయం అయిపోతున్నాం అని వేడుకోవడం తప్పించి బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి దమ్ము ఎవరికి లేదు అప్పట్లో, ఎర్లీ పీరియడ్లో. ఏదో కాస్త కొంతమంది విద్యావేత్తలు, కొంతమంది జర్నలిస్టులు, లాయర్లు, భారతీయులు, ఇటువంటి మేధావులందరూ కూడా కలిసి భారతదేశానికి ఏదో ఒకటి చేయాలి, ఈ బ్రిటిష్ వారి తాలూకా ఆగడాలని మనం అరికట్టలేకపోయినా కనీసం కొన్ని డిమాండ్స్ అయినా సాధించుకోవాలని తొలితరం నాయకులందరూ కూడా, వాళ్ళనే మితవాదులు అంటాం, తొలితరం నాయకులందరూ కూడా బ్రిటిష్ వాళ్ళని ఏదో అడుక్కొని ఏదో వినతిపత్రాలు సమర్పించుకొని ప్రార్థించైనా, బాబు నాయన మాకు ఈ ట్యాక్సులు తగ్గించండి, ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఇండియాలో కూడా పెట్టండి, మా వాళ్ళు రాస్తారు, మా వాళ్ళు కూడా సెలెక్ట్ అవుతారు, యుద్ధాల మీద విపరీతం ఖర్చు చేసేస్తున్నారు, అదంతా మా మీదే రుద్దుతున్నారు కాబట్టి ఆ యుద్ధాలకు అయ్యే ఖర్చును తగ్గించండి, ఇక్కడ కూడా పరిశ్రమలు పెట్టండి, పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో వచ్చిందని పరిశ్రమలన్నీ అక్కడే పెట్టి వద్దు, ఇండియాలో కూడా కొన్ని పరిశ్రమలు పెట్టండి, మా వాళ్ళకి మా కుర్రోళ్ళకి కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని ఇలాగా చాలా డిమాండ్స్ ఇటువంటివి పెట్టారు. అంతేగాని స్వరాజ్యం కావాలి, లేకపోతే ఇండిపెండెన్స్, ఇది కంప్లీట్ ఇండిపెండెన్స్ కావాలి, ఇటువంటి భావాలన్నీ తర్వాత వచ్చాయి. స్టార్టింగ్లో మాత్రం అంత ధైర్యం లేదు వీళ్ళకి. సో జాతీయ కాంగ్రెస్ స్థాపన, దాని లక్ష్యాలు, దాన్ని కారకులు ఎవరు స్థాపించడానికి. సో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే టకమని ఈ పాయింట్స్ అన్నీ కూడా మైండ్లోకి రావాలి. ఏ లక్ష్యాలతో స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, మొదటి అధ్యక్షుడు ఎవరు, దానికి అటెండ్ అయిన వాళ్ళు ప్రధానంగా 4-5 లీడర్ల పేర్లు రాసుకుంటారు. దానికి అటెండ్ అయిన వాళ్ళు గోపాలకృష్ణ గోఖలే అంటాం. సురేంద్రనాథ్ బెనర్జీ రాయకండి, స్టార్టింగ్ సభకు అతను లేడు. సో అనిబెసెంట్ రాసుకోవచ్చు, ఫిరోజ్ షా మెహతా రాసుకోవచ్చు, పి ఆనందాచార్యులు రాసుకోవచ్చు, WC బెనర్జీ రాసుకోవచ్చు, బద్రుద్దీన్ త్యాబ్జీ అని ముస్లిం నాయకుడు, అతను కూడా అటెండ్ అయ్యాడు. ఇటువంటి కొంతమంది తొలితరం నాయకుల పేర్లు 4-5 రాస్తే కాంగ్రెస్ మొదటి సమావేశానికి అధ్యక్ష అయ్యారు. ఆంధ్ర నుంచి పి ఆనందాచార్యులు అటెండ్ అయ్యాడు. రెండో సమావేశం నుంచి సురేంద్రనాథ్ బెనర్జీ కూడా ఎంటర్ అవుతాడు. ఎందుకంటే సురేంద్రనాథ్ బెనర్జీ వేరే కలకత్తాలో ఉంటాడు అప్పుడు, వేరే అంతకుముందు సంవత్సరం అతను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు కదా, ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ అని. అతను ఒక కొత్త సంస్థను పెట్టి ఆ సంస్థ సమావేశాన్ని అదే టైంలో కలకత్తాలో నిర్వహించడం వల్ల సురేంద్రనాథ్ బెనర్జీ అటెండ్ కాలేకపోయాడు. ఓకే, అతను మినహా మిగతా వాళ్ళందరూ అటెండ్ అయ్యారు చాలా వరకు. అయితే రెండో సమావేశం నుంచి అతను కూడా ఈ ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ని రద్దు చేసేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయిపోయాడు సురేంద్రనాథ్ బెనర్జీ కూడా. సురేంద్రనాథ్ బెనర్జీ గొప్ప వక్త, గొప్ప ఆరేటర్, మంచి సమయస్ఫూర్తితో అద్భుతంగా బహిరంగ సభలను ఉద్దేశించి మాట్లాడేవాడు. బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఆర్థిక దోపిడీ విధానాల గురించి కానీ, వ్యతిరేక విధానాల గురించి పెద్ద సభల్లో. ఏంటమ్మా? బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా అద్భుతంగా బహిరంగ సభల్లో ప్రజలను ఉద్దేశించి మాట్లాడి అందరినీ ఉత్తేజపరుస్తాడు. అయితే పాపం ఇతను కూడా ఇండియన్ సివిల్ సర్వీస్కి పాస్ అయ్యాడు. పాపం ఆ ఫిజికల్ టెస్ట్లో ఇతను డిస్క్వాలిఫై చేస్తారు బ్రిటిష్ వాళ్ళు కావాలనే. ఇండియన్స్ మనతో సమానంగా కూర్చోవడమా ఏంటా అని. అందులో సురేంద్రనాథ్ బెనర్జీకి కొంచెం రాడికల్ వ్యూస్ ఉన్నాయి, స్వతంత్ర భావాలు ఉన్నాయి. అందుకని స్వతంత్ర భావాలు ఉన్న వ్యక్తులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్లో ఉండడానికి వాళ్ళు నచ్చరు. వాళ్ళకి బానిసలుగా వాళ్ళు చెప్పినట్టు వింటే మాత్రం ఇండియన్ సివిల్ సర్వీస్కి ఎన్నికైతే వాళ్ళని ఏమనరు. కానీ స్వతంత్ర భావాలు కలిగినటువంటి సురేంద్రనాథ్ బెనర్జీని, సుభాష్ చంద్రబోస్ని వాళ్ళు భరించలేరు. అందుకని ఏదో వంక పెట్టి పాపం సురేంద్రనాథ్ బెనర్జీని డిస్క్వాలిఫై చేసేసారు. అందువలన ఇంకా సురేంద్రనాథ్ బెనర్జీ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో చేరి అతని భావాలని, అతని తాలూకా ఇండిపెండెంట్ థింకింగ్ని, బ్రిటిష్ వాళ్ళ తాలూకా ఈ దొంగ బుద్ధి లేదా స్వార్థ బుద్ధిని ప్రజలకి ఎండగడతాడనమాట. ఓకే, సురేంద్రనాథ్ బెనర్జీ గురించి అది. అతడు బెంగాలీ అనే పత్రికలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆర్టికల్ రాశాడని 2 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు సురేంద్రనాథ్ బెనర్జీకి పాపం. ఇది ఫస్ట్ విక్టిమ్ అనమాట. పత్రికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు మొట్టమొదటి శిక్షను అనుభవించిన వ్యక్తి, మొట్టమొదటి అరెస్ట్ అయిన వ్యక్తి సురేంద్రనాథ్ బెనర్జీయే పాపం. బెంగాలీ అనే పత్రికలో రాస్తాడు.
ఎగెనెస్ట్ ది గవర్నమెంట్ ఒక ఆర్టికల్ రాస్తాడు. ఇది నువ్వు ప్రజలకు రెచ్చగొట్టడానికి రాస్తున్నావు. నువ్వు ఫలానా చట్టం ప్రకారం నువ్వు శిక్షార్హుడు అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు 2 ఏళ్ల పాటు. ద ఫస్ట్ విక్టిమ్ అన్నమాట ఇతను. అంటే ఫస్ట్ జర్నలిస్ట్ టు బి అరెస్ట్ అయిపోయాడు ఆ విధంగా. సో సురేంద్రనాథ్ బెనర్జీ గురించి అది విషయం. ఓకే, జాతీయ కాంగ్రెస్ స్థాపన తర్వాత తొలితరం అంతా కూడా మితవాదులని చెప్పాను. మితవాదులదే కదా ఫస్ట్ పీరియడ్ 1885 నుంచి 1905 వరకు వీళ్ళ హవే సాగింది. వీళ్ళు ఈ తొలితరం నాయకులు లీడర్షిప్లోనే బ్రిటిష్ గవర్నమెంట్కి వినతి పత్రాలు సమర్పించడం. అంటే మాకు ఇది కావాలి, అది కావాలి. ఏంటి కావాలి? ఇండియన్స్కి ఉద్యోగాలు కావాలి, భారతీయ నిరుద్యోగులకి ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు ఇక్కడ కూడా స్థాపించండి, చట్టసభల్లో భారతీయులకి ఎక్కువ మందికి అవకాశం ఇవ్వండి. ఎంతసేపు మీరే నామినేటెడ్ పోస్టులు పెట్టేసి ఆ నామినేటెడ్ పోస్టుల వలన అన్నీ మీకు నచ్చిన వాళ్ళని నియమించేస్తున్నారు చట్టసభల్లో. అందువలన ఎన్నికల ప్రక్రియ కూడా అవసరమైతే ప్రవేశపెట్టండి, లేదా భారతీయులకు కూడా చట్టసభల్లో ప్రవేశించడానికి మాకు అవకాశం ఇవ్వండి అని వీళ్ళు డిమాండ్. ప్రధానమైన డిమాండ్లో అదొకటి. సివిల్ సర్వీస్ ఎగ్జాము, ఇండియన్ సివిల్ సర్వీస్ ఎగ్జాము లండన్లోనే పెడుతూ ఉండడం వల్ల లండన్లో వెళ్ళి భారతీయులు అంత ఖర్చు పెట్టి ఎవడు రాస్తాడు పాపం. ఇండియాలో కూడా సేమ్ ఇక్కడ కూడా సెంటర్ పెట్టండి, ఇక్కడ కూడా రాయండి అని వీళ్ళ బాధ. వీళ్ళదొక వినతిపత్రంలో అదొక బాధ. సో ఈ విధంగా తొలితరం నాయకులందరూ కూడా ప్రజలతో రైతులు రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ పన్నుల భారం ఎక్కువైపోయి చెల్లించలేక, పంటలు పండక, మీరు విధించిన పన్నులు కట్టలేక భూములు అమ్ముకొని ఇలాగా రైతులందరూ కూడా ఊబిలో కూరుకుపోయి రుణగ్రస్తతకు గురైపోయారని చెప్పి అవి కూడా తగ్గించమని, రైతుల రుణభారాన్ని తగ్గించమని, ట్యాక్స్ బడ్డీని తగ్గించమని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించమని ఫస్ట్ తరం లీడర్లందరూ కూడా బ్రిటిష్ గవర్నమెంట్ని డిమాండ్ చేశారు. మోడరేట్స్ అంటాం కదా, మోడరేట్ లీడర్స్ అందరూ దాదాబాయి నవరోజీ. ప్రధానంగా అతను గుర్తుంచుకోండి, దాదాబాయి నవరోజీ, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, మోర్ దెన్ 80. ఏంటమ్మా దాదాబాయి నవరోజీ అనగానే మీకు డ్రైన్ సిద్ధాంతం నెక్స్ట్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలోనే రాస్తాడు. ఆ బుక్ అందులో ఈ డ్రైన్ సిద్ధాంతం గురించి వివరిస్తాడు. భారతదేశం నుంచి సంపద అంతా ఇంగ్లాండ్కి ఏ విధంగా తరలి వెళ్ళిపోతుందో డ్రైన్ సిద్ధాంతంలో వివరిస్తాడు. ఓకే, వెరీ గుడ్. అది సంపద అనేది ఏ విధంగా డ్రైన్ అయిపోతుంది అంటే, డ్రైనేజ్లో వాటర్ ఎలాగైతే కుళ్ళు వాటర్ ఎలా కొట్టుకుపోతూ ఉంటుందో ఆ టైప్లో సంపద ఇంగ్లాండ్కి కొట్టుకుపోతుందని డ్రైనేజ్ లాగా వర్ణించాడు దాన్ని. సంపద ఇంగ్లాండ్కి ఏ విధంగా కొట్టుకుపోతుంది అనేది డ్రైన్ థియరీ అంటారు. 1866 ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ కూడా స్థాపిస్తాడు కదా దాదాబాయి నవరోజీ. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించి భారతీయ హక్కుల గురించి, భారతీయులు పడుతున్న బాధల గురించి తెలియజేస్తాడు బ్రిటిష్ గవర్నమెంట్కి. అలాగే లిబరల్ పార్టీ తరఫున ఇంగ్లాండ్ పార్లమెంట్కి ఎన్నికైన మొదటి భారతీయుడు ఇతనే, దాదాబాయి నవరోజీ. అతని గురించి అడిగితే టక్ మనం రాసేయాలి. ఇలాగా 3 సార్లు కాంగ్రెస్కి అధ్యక్షత వహిస్తాడని చెప్పాను. 1886, 1893, 1906 3 కాంగ్రెస్ సమావేశాలకి అటెండ్ అవుతాడు కదా. అటెండ్ అవడం కాదు, అధ్యక్షత వహిస్తాడు. కలకత్తా సమావేశం ఇంపార్టెంట్. 1906 ఇది బెంగాల్ వ్యతిరేక ఉద్యమం, వందే మాతర ఉద్యమం టైంలో 1906లో కలకత్తా సమావేశానికి అధ్యక్షత వహించి స్వరాజ్య సాధనే కాంగ్రెస్ జయమని ప్రకటిస్తారు దాదాబాయి నవరోజీ. అతివాదులు లాల్ బాల్ పాల్ ఒత్తిడి వలన స్వరాజ్య సాధనే కాంగ్రెస్ జయమని ఫర్ ది ఫస్ట్ టైం కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనౌన్స్డ్ ది టార్గెట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ స్వరాజ్య టు అటైన్ స్వరాజ్య సాధనే మా మెయిన్ గోల్. అంతకుముందు అటువంటి డిమాండ్ కాంగ్రెస్ పెట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం కాంగ్రెస్ అనౌన్స్డ్ అనమాట. 1906 కలకత్తా సమావేశం దాదాబాయి నవరోజీ అధ్యక్షతన. అది 3వ సమావేశానికి అతను అధ్యక్షత వహించాడు. అంటే 3 times కాంగ్రెస్కి అధ్యక్షత వహించాడు. డ్రైన్ థియరీ గురించి చెప్పాడు. ఓకే, అలాగే భారతదేశంలో తలసరి ఆదాయం గురించి మొట్టమొదటి అంచనా వేసిన వ్యక్తి కూడా ఇతనే. మీకు ఎకనామిక్స్లో వస్తుంది ఇది. భారతదేశంలో ఆ రోజుల్లో తలసరి ఆదాయం గురించి, జాతీయ ఆదాయం గురించి ఒక అంచనా వేసినటువంటి వ్యక్తి దాదాబాయి నవరోజీ. ఇతను మంచి ఎకనామిస్ట్.
ఓకే, దాదాబాయి నవరోజీ గురించి షార్ట్ నోట్ తరచుగా అడుగుతుంటాడు. గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అతని గురించి ఇప్పుడు మనం అనుకున్న పాయింట్స్ అన్నీ రాసిస్తే బోల్డ్ ఒక పేజీ వచ్చేస్తుంది. పేజీ రాకపోయినా అర పేజీ రాసినా పర్వాలేదు, మెయిన్ పాయింట్స్ అన్నీ కనిపిస్తే చాలు. సో దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే గాంధీజీ గారి రాజకీయ గురువు అని చెప్పాను. అలాగే గోపాలకృష్ణ గోఖలే, సురేంద్రనాథ్ బెనర్జీ, అనిబిసెంట్, ఫిరోజ్ షా మెహతా, పి ఆనందాచార్యులు, వీళ్ళందరూ మోడరేట్స్, తొలితరం కాంగ్రెస్ నాయకులు. ఇంకెవరు? సిఆర్ దాస్రా, చిత్తరంజన్ దాసేనా నీ బావ? ఏంట్రా? చిత్తరంజన్ దాస్, సిఆర్ దాస్, ఆర్సి దాస్ కాదు. సిఆర్ దాసు మోడరేట్ కాదు. అప్పటికి ఇంకా సిఆర్ దాసు ఆ తరం నాయకుడు కాదు. గాంధీజీ గారు వచ్చిన తర్వాతే సిఆర్ దాసు. సహాయ నిరాకరణోద్యమం నిలిపివేసిన తర్వాత సిఆర్ దాసు, మోతీలాల్ నెహ్రూ స్వరాజ్య పార్టీని స్థాపిస్తారు. అంటే తొలితరం నాయకుల్లో సిఆర్ దాస్ ఇంకా లేడు. సుభాష్ చంద్రబోసు, సిఆర్ దాసు, జవహర్లాల్ నెహ్రూ, మహమ్మద్ అలీ జిన్నా, వీళ్ళందరూ లేటర్ ఫేజ్ అనమాట. అతివాదం కూడా అయిపోయిన తర్వాత, ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత ఈ రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా అక్కడ జలియన్ వాలాబాగ్ సంఘటన ఒకటి, తర్వాత నాన్ కోఆపరేషన్ మూమెంటు, ఆ తరం వాళ్ళు. అక్కడి నుంచి సిఆర్ దాస్ వస్తాడు. ఓకే, మోడరేట్ లీడర్స్ అంటే వీళ్ళనమాట. దాదాబాయి నవరోజీ ముఖ్యంగా, సురేంద్రనాథ్ బెనర్జీ ముఖ్యంగా, డబ్ల్యూసి బెనర్జీ అతడు మొదటి కాంగ్రెస్ అధ్యక్షుడు కదా, అతను కూడా మోడరేటే. అనిబిసెంట్ మోడరేటే. పి ఆనందాచార్యులు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, అతను కూడా మోడరేటే. ఇంకా మీరు గుర్తుంటే జార్జ్ యూలే అని మీకు గుర్తుండవేమో కానీ, బద్రుద్దీన్ త్యాబ్జీ ముస్లింకి నాయకుడు, బద్రుద్దీన్ త్యాబ్జీ, వీళ్ళందరూ కూడా మితవాదులే. వీళ్ళు మోడరేట్స్ అంటాం. వీళ్ళు 1885 కాంగ్రెస్ స్థాపన దగ్గర నుంచి 1905 వరకు ఇంచుమించుగా వీళ్ళే ఈ కాంగ్రెస్ సారథ్యం వహిస్తారు. బ్రిటిష్ గవర్నమెంట్కి డిమాండ్స్ వినతిపత్రాల ద్వారాగా సమర్పించి, బ్రిటిష్ గవర్నమెంట్ ఏమీ చేయకపోతే నిరసన ద్వారాగా, నిరసన అంటే ఏంటి, బ్లాక్ బ్యాడ్జెస్, జేబుకి నల్లటి బ్యాడ్జి కట్టుకొని శాంతియుతంగా అలాగ ఊరేగింపుగా వెళ్ళి బ్రిటిష్ వాళ్ళకి వినతిపత్రం సమర్పించడం. అంటే మేము చాలా బాధలో ఉన్నాం, మా బాధలు మీరు పట్టించుకోలేదు, మా డిమాండ్స్ ఒకటి కూడా తీర్చలేదు, మేము చాలా బాధపడుతున్నామని చాలా శాంతియుతంగా చెప్పడమే. ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన పద్ధతులు. అంటే మోడరేట్స్ అనుసరించిన పద్ధతులన్నీ కూడా రాజ్యాంగబద్ధమైన పద్ధతులు అంటారు. కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంటారు ఇంగ్లీష్లో. తెలుగులో రాజ్యాంగబద్ధమైన పద్ధతులు. అంటే ఎటువంటి హింసకు పాల్పడకుండా ధర్నాలు చేసి, ప్రభుత్వాస్తులు కూలగొట్టి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఇవన్నీ రాజ్యాంగేతర పద్ధతులు. అలా చేయడం అనేది అన్కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ అంటారు. అలా కాకుండా వినయపూర్వకంగా వినతిపత్రం సమర్పించడం, మా కోరికలు ఇవే అని ప్రార్థన చేయడం, లేదా శాంతియుతంగా నిరసన తెలియజేయడం, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ మెథడ్స్ ఫాలోడ్ బై మోడరేట్స్. ఈ మోడరేట్స్ మొదటి తరం అలాగే నడిచింది. కారణం ఏంటంటే బ్రిటిష్ వాళ్ళంటే మైటీ బ్రిటిష్ ఎంపైర్, ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి అప్పటికి బ్రిటన్ తాలూకా గొప్పతనం అంతా. ప్రపంచంలో అన్ని ఖండాల్లోనూ దానికి వలసలు ఉన్నాయి. ఇండియా అనేది ఏమాత్రం వాళ్ళకి మైటీ ఎంపైర్ అంటాం, సామ్రాజ్యవాద దేశం. దాన్ని ఎదిరించే శక్తి తొలితరం కాంగ్రెస్ నాయకులకి అంత దమ్ము ధైర్యం లేవు. అమ్మో, అంత గట్టిగా అడగడమే, అడిగితే అరెస్ట్ చేస్తారేమో, చంపేస్తారేమో, కొడతారేమో, జైల్లో పెడతారేమో, మనకు అంత శక్తి ఎక్కడిది? మనము కూడా జైలుకి పోతే వీళ్ళు ఆదుకునేవాడు ఎవడని ఒక భయం మోడరేట్స్కి. ఇప్పుడు ఒకవేళ ఆ టైంలో ధర్నాలు చేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇచ్చేస్తే, ఏదో కేసులో ఇరికిన జైల్లో పెట్టేస్తే కనీసం ఏమాత్రం గైడెన్స్ ఇచ్చే నాయకులు కూడా మరి లేరు కదా అప్పటికి సామాన్య ప్రజలకి. సో అందువలన అన్ని విధాలుగా ఆలోచించి మోడరేట్స్ చాలా సున్నితంగా డీల్ చేశారు, శాంతియుతంగా డీల్ చేశారు. ఇది కొంతమందికి నచ్చలేదు. ఇటువంటి విధానాలు మరి కొంతమంది యువ నాయకులకి నచ్చలేదు. వాళ్ళే లాల్ బాల్ పాల్. ఇన్ ఎడిషన్ టు దెమ్ ఇంకా ఉన్నారు, ఒకళ్ళిద్దరు ఉన్నారు. అందులో ముఖ్యమైన వ్యక్తి
అరవింద్ ఘోష్ చెప్పాను. లాల్ బాల్ పాల్తో పాటు అరవింద్ ఘోష్ కూడా అతివాదే. అతివాదిని ఒక కేసులో ఇరికించేస్తారు, జైలు పెట్టేస్తారు. ఆ తర్వాత విడుదలైన తర్వాత అరవింద్ ఘోష్ రాజకీయాలకి స్వస్తి చెప్పి పాండిచ్చేరిలో ఒక ఆశ్రమాన్ని పెట్టుకున్నాడు. ఇప్పటికీ చాలా ఫేమస్ అరవింద్ ఘోష్ తాలూకు ఆశ్రమం. పాండిచ్చేరి వెళ్ళిన వాళ్ళు దర్శిస్తారు. చాలా గొప్ప ఆశ్రమం ఉంది. రిటైర్ అయిపోతాడు. వందే మాత్రం పత్రికను నడుపుతాడు కదా సార్. అతనే వందే మాతరం పత్రిక కూడా నడుపుతాడు. ఈ లాల్ బాల్ పాల్కి వీళ్ళకి ఎక్స్ట్రీమిజంలో ఈ తీవ్రమైనటువంటి జాతీయ భావాలని ప్రచారం చేస్తాడు వందే మాతరం పత్రిక ద్వారాగా. కలకత్తాలో నేషనల్ కూడా స్థాపిస్తాడు. వెరీ గుడ్. ఆ పాయింట్ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ ప్రవేశపెడతాడు. అవునవును. అది వందే మాతరం మూవ్మెంట్, స్వదేశీ ఉద్యమం కాలంలో 1947 ఆగస్ట్ 14ని కాలేజ్ని స్థాపిస్తాడు. అదే అతను ఇంకో వేరే వాళ్ళతో కలిసి సపోర్ట్ తోటి స్థాపిస్తాడు. అయితే దానికి వెనకుండి నడిపిస్తాడు అంతా కూడా అరవింద్ ఘోష్. అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఈ విధంగా ఉండాలి అని. ఈ తర్వాత ఈ బహిష్కరణ కార్యక్రమాలు, స్వదేశీ ఎలాగుండాలి, బహిష్కరణ కార్యక్రమాలు ఎలాగుండాలి, వందే మాతరం పత్రిక ద్వారాగా ప్రచారం చేస్తాడు అరవింద్ ఘోష్. ఇతడు కూడా అతివాదే. కాకపోతే మనం అతివాదులు అనబడేటప్పటికి లాల్ బాల్ పాల్ అనే చెప్పుకుంటాం. వీళ్ళతో పాటు అతను కూడా ఉన్నాడు, కానీ అతను వేరే విధంగా ట్రై చేస్తూ ఉంటాడు. అతని పందా వేరేగా ఉంటుంది. వీళ్ళైతే డైరెక్ట్ మూమెంట్లో దిగిపోతారు. లాల్ బాల్ పాల్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఎంటర్ అయిపోతారు పాలిటిక్స్లో. డైరెక్ట్గా గవర్నమెంట్ని విమర్శిస్తారు. వీళ్ళు మితవాదుల విధానాలను పూర్తిగా డైరెక్ట్గా తిడతారు, వ్యతిరేకిస్తారు, విమర్శిస్తారు. ఇదేంటి సంవత్సరానికి ఒకసారి కప్పల్లాగా బెకబెకలాడుతూ వెళ్ళిపోవడం అని తిలక్ వ్యంగ్యంగా జాతీయ కాంగ్రెస్ని విమర్శిస్తాడు, మోడరేట్స్ని. అంటే వీళ్ళు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 28న కాంగ్రెస్ సమావేశాలు ఏదో నగరంలో జరుపుతుంటారని చెప్పాను కదా. సో అంటే సంవత్సరానికి ఒకసారి కాంగ్రెస్ సమావేశం జరుగుతూ ఉంటుంది. అక్కడ చేసిన తీర్మానాలన్నీ నెక్స్ట్ ఇయర్ అంతా కూడా అమలు చేస్తూ ఉంటారు, అది వేరే సంగతి. అయితే సంవత్సరానికి ఒకసారి వీళ్ళు సమావేశం అవడం అనేది ఆనవాయితీ. 1885 నుంచి వరుసగా ఇండిపెండెన్స్ వచ్చే వరకు కాంగ్రెస్ అలాగే ఏదో ఒక నగరంలో ప్రతి సంవత్సరం సమావేశం జరుగుతుంటుంది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అది కాంగ్రెస్ కాంగ్రెస్ తాలూకా ఈ విధి విధానాల్లో ఉంది. అదొక నిర్ణయం. దాని ప్రకారం వీళ్ళు సంవత్సరానికి ఒకసారి సమావేశం అవుతారు కదా, దాన్నే వ్యంగ్యంగా విమర్శిస్తాడు తిలక్. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి సమావేశమై కప్పల్లాగా బెకబెకలాడుకోవడం తప్పించి వీళ్ళు చేసింది లేదు, సాధించింది లేదు, వేస్ట్గా వీళ్ళందరూ అనేస్తాడు ఇంకా. అలాగే లాలా లజపత్ రాయ్ అయితే అదేంటంటే ఈ ఓల్డ్ ఇది కొత్త సీసాలో పాత నీరు అంటాడు. కొత్త సీసాలో పాత నీరు, ఇది అంతే కదా. మరి ఏ సీసాలో అయితే నీరు తాగాల్సింది నీరు కదా, సీసా కాదు కదా మనం తాగేది. కాబట్టి నీరే, కాబట్టి ఫ్రెష్గా ఉన్న నీరు తాగుతాం. కానీ పాత నీరే ఎందుకు అంటే సీసా కొత్త తప్పించి విధానాలన్నీ పాతవే అని విమర్శించడం. కొత్త సీసాలో పాత నీరు, పాత సీసాలో కొత్త నీరైనా బాగుంటుంది, కానీ ఇది రివర్స్. అది వ్యంగ్యంగా విమర్శించడమే. సో ఈ విధంగా వీళ్ళు విమర్శించేసి అతివాదులు కొత్త పందాన్ని తీసుకొచ్చి ఇలాగ ఎన్నాళ్ళు అడుక్కొని వాళ్ళని మనం బ్రతిమాలుతాము, ఎన్నాళ్ళు వినతి పత్రాలు సమర్పించి ఊరేగుతాము. దీనివల్ల మీరు సాధించింది ఏమిటి? నథింగ్ అని చెప్పి, ఇది కాదు సామాన్య ప్రజలు కూడా ఉద్యమంలో తీసుకురావాలి. మీరేదో సివిల్ సర్వీసు ఇక్కడ ఎగ్జామ్ పెట్టమని అడగడం, లేకపోతే చట్టసభల్లో మాకు అవకాశం ఇవ్వండి అని అడగడం ఎందుకు? అవి మనకు స్వరాజ్యం కావాలని అతివాదులు స్వరాజ్యం డిమాండ్ పెడతారు. బహిష్కరించాలి. బ్రిటిష్ వాళ్ళ ఎకానమీ మీద దెబ్బ కొట్టాలంటే బ్రిటిష్ వస్తువులను ఎవరూ ఉపయోగించడానికి వీల్లేదు, వాడడానికి వీల్లేదని చెప్పి బ్రిటిష్ వస్తువుల్ని, వస్త్రాలని బహిష్కరించాలి. ఆ విధంగా బ్రిటిష్ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టాలి మనం, అప్పుడు దిగొస్తారు అని వీళ్ళ డిమాండ్స్ అన్నీ చాలా రాడికల్గా ఉంటాయన్నమాట. స్వరాజ్యం అని, బహిష్కరణ కార్యక్రమాలని, కామన్ పీపుల్ కూడా ఉద్యమంలో తీసుకురావాలని, అలాగే నిరసన కార్యక్రమాలు కాదు ధర్నాలు చేయాలి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలతో ధర్నాలు చేయాలి అని సరికొత్త పందాతో అతివాదులు లాల్ బాల్ పాల్ ముగ్గురు కూడా ఈ బెంగాల్ వ్యతిరేక ఉద్యమంలో చాలా ఫాస్ట్గా వస్తారు.
అయితే అంతకు ముందు నుంచే తిలక్ మహారాష్ట్రలో మహారాష్ట్రలో శివాజీ ఉత్సవాలు నిర్వహించాడు జాతీయభావం పెంపొందించడానికి. అలాగే వినాయక ఉత్సవాలు నిర్వహించాడు. గణపతి బప్ప మోరియా అనేది స్లోగన్ అప్పుడవే. ఈ వినాయక ఉత్సవాలు, గణపతి ఇదే ఆ తర్వాత శివాజీ ఉత్సవాలు జరిపించడంలో ఉద్దేశం ఏంటి? ప్రజలందరూ ఒక దగ్గర గ్యాదర్ అయినప్పుడు వీళ్ళందరూ మతపరంగా అయినా సరే ఒకటవుతారు, జాతీయభావం పెంపొందుతుంది, మనం అంతా ఒకటే అనే ఒక సోలిడారిటీ, బలం, ఐకమత్యం పెరుగుతుందని అతని ఉద్దేశం. అటువంటి ఉత్సవాలు నిర్వహించడం, అలాగే మరాఠా కేసరి పత్రికల్లో ప్రజల్లో అవగాహన తీసుకురావడం, బ్రిటిష్ వారు ఎంత దోచేస్తున్నారు ఇండియాలో సంపదను అంతటిని అని తిలక్ కూడా ఆ పత్రికల్లో వివరిస్తాడు. వాళ్ళ జాతీయ అహంకారం గురించి కానీ. జైల్లో పెట్టేస్తారు కదా సార్ 6 నెలల పాటు. ఎప్పుడు పెడతారనుకున్నావు? చాపేకర్ బ్రదర్స్ ఈ ర్యాండ్ అనే అధికారిని చంపినప్పుడు వాళ్ళు అలా చంపడానికి కేసరి అనే పత్రికలో రాస్తాడు. అఫ్జల్ ఖాన్ని శివాజీ చంపడం ఎంత ధర్మమో, ర్యాండ్ అనే అధికారిని చాపేకర్ బ్రదర్స్ కూడా చంపడం అంతే కరెక్ట్ అని కేసరి పత్రికలో రాస్తాడు తిలక్. దాంతో బ్రిటిష్ వాళ్ళు ఇతను స్వరాజ్య నా జన్మ హక్కు అని కూడా ప్రకటిస్తాడు కదా, దాన్ని సాధిస్తానని. ఎప్పుడు 1906 అదే వందే మాతరం మూమెంట్ కాలంలో ఆ స్లోగాన్, స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ విల్ స్ట్రైవ్ ఫర్ ఇట్ అని. స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని సాధిస్తానని స్లోగాన్ ఎవరిది అంటే తిలక్దే. సో ఇతను కేసరి పత్రికలో రాసినందుకు గాను అరెస్ట్ అవుతాడు. మరాఠీ ఇంగ్లీష్లోను, కేసరి మరాఠా భాషలోను. ఆ తర్వాత ఈ బెంగాల్ మహారాష్ట్ర ప్రాంతంలోనూ ఎప్పుడంటే ఈ 1905 బెంగాల్ వ్యతిరేక ఉద్యమం కంటే ముందు నుంచే తిలక్ చాలా ఫేమస్, చాలా పాపులరు, మోస్ట్ రాడికల్. ప్రజల్ని రెచ్చగొట్టడంలో, బ్రిటిష్ ప్రభుత్వం తాలూకా ఆర్థిక దోపిడీ విధానాలు కానీ, జాత్యహంకారాన్ని ఎండగట్టడంలోనూ, ప్రజలకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పడంలోనూ తిలక్ను మించిన వారు లేరు. అందువల్ల తిలక్ అంటే బ్రిటిష్ వాళ్ళకి భయం. అందుకనే ఫాదర్ ఆఫ్ అన్రెస్ట్ అన్నారు బ్రిటిష్ వాళ్ళు ఇతన్ని. భారతీయ సమాజ అశాంతి ప్రతాని. అయితే తిలక్ గురించి అడిగితే అద్భుతంగా రాయొచ్చు. బాలగంగాధర్ తిలక్ గురించి అడిగితే, షార్ట్ నోట్ అడిగితే చాలా చక్కగా రాయొచ్చు ఇవన్నీ కూడాను. ఓకే, ఇక లాలా లజపత్ రాయ్, ఇతను మంచి అతివాది. ఇతను కూడా మోస్ట్ అంటే దేశభక్తి కలిగినటువంటి మహనీయుల్లో లాలా లజపత్ రాయ్ కూడా అంత గొప్పవాడు. ఇతను అయితే కొన్ని కారణాల వలన ఇతడు మళ్ళీ కొంచెం రెస్పాన్సివిస్ట్గా మారాడు తర్వాత కాలంలో అని చెప్పాను. రెస్పాన్సివిస్టులు అంటే బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా మారాడు చివరి దశలో. ఎందుకంటే భారతీయులకి కొన్ని ఉద్యోగ అవకాశాలు అవి వస్తాయి. ముస్లిం లీగు ఆ విధంగానే ప్రయత్నిస్తుంది. బ్రిటిష్ వాళ్ళకి దగ్గర అవడం ద్వారా కొన్ని రాయితీలు, లాభాలు పొందుతున్నారు, మనం ఎందుకు పొందకూడదని హిందూ మహాసభ ట్రై చేస్తుంది. వాళ్ళకి లాలా లజపత్ రాయ్ సపోర్ట్ చేశాడు. కానీ మొదట్లో బ్రిటిష్ గవర్నమెంట్ని ఎండగట్టడంలోనూ, బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో లాలా లజపత్ రాయ్ పంజాబ్ కేసరి అని ఎందుకన్నారు? ఊరికే అనలేదు కదా, పంజాబ్ సింహం. సో ఆ విధంగా లాలా లజపత్ రాయ్ చేదోడు వాదోడుగా తిలక్కి నిలబడతాడు. ఈ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమంలో, వందే మాతరం ఉద్యమంలో మంచి పాత్రను పోషించాడు, యాక్టివ్ రోల్ పోషిస్తాడు లాలా లజపత్ రాయ్. తర్వాత సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలోనూ మరి ప్రాణాలు కోల్పోయాడు సౌండర్స్ లాఠీ దెబ్బలు తిని. సో అది లాలా లజపత్. బిపిన్ చంద్రపాల్ ఇతను ఈ మూడో వ్యక్తి ఈ అతివాదుల్లో. ఆంధ్రప్రదేశ్ని కూడా సందర్శించాడు. స్వదేశీ ఉద్యమంలోని ఆంధ్రప్రదేశ్ లో పర్యటించేటప్పుడు అనేక సభలను ఏర్పాటు చేసి, బహిరంగ సభల్ని అందులో ఉపన్యాసం ఇస్తారు కదా వస్తువుల గురించి. విశాఖపట్నంలో ఒక సభ, విజయనగరంలోను, కాకినాడ, రాజమండ్రి ఇలాంటి నగరాల్లో అప్పట్లో ఇవే కదా నగరాలు. ఈ నగరాల్లో బహిరంగ సభలు పెట్టి వందే మాతర ఉద్యమం గురించి ప్రచారం చేస్తాడు ఆంధ్రదేశంలో కూడా బిపిన్ చంద్రపాల్. అతని ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీ నరసింహన్ తెలుగులోకి అనువదిస్తారు. తెలుగులో అవును. అంటే బిపిన్ చంద్రపాల్కి తెలుగు రాదు, హిందీలో ఉపన్యసిస్తుంటే దానికి చిలకమర్తి లక్ష్మీ నరసింహం తెలుగులో అనువాదం చెప్పి ప్రజలకు అర్థమయ్యేటట్టు స్టేజ్ మీద చెప్తూ ఉంటారు. అది ఓకే, అది కూడా అవసరమే, తెలియాలి ఎవరు అనువదించారు తెలుగులో. సో ఇతను న్యూ ఇండియా అనే పత్రికను స్థాపిస్తాడు బిపిన్ చంద్రపాల్.
ఇతను ప్రముఖ అతివాది. అయితే ఇతన్ని ఈ సూరత్లో కాంగ్రెస్ విడిపోయిన తర్వాత ఒక కేసులో ఇరికిస్తారు బ్రిటిష్ గవర్నమెంట్. ఆలీపూర్ బాంబు కేసులో ఇరికిస్తారు. తర్వాత జైలు శిక్షణ అనిపించి తిరిగి వచ్చిన తర్వాత ఇతను కొంచెం ప్యాసివ్ అయిపోతాడు, యాక్టివ్ పాలిటిక్స్లోకి మరి రాడు. సో ఈ విధంగా లాల్ బాల్ పాల్ అని మీకు షార్ట్ నోట్ 5 మార్క్స్కి లాల్ బాల్ పాల్ అంటున్నాడు సింపుల్గా. లేదు అతివాదులు అన్నాడు అనుకోండి, అదెన్నో అంటే లాల్ బాల్ పాల్ అన్న సేమ్ ఆన్సర్. సో మోడరేట్స్ లేదా మితవాదులు అంటే వాళ్ళు 5-6 గురించి వాళ్ళ విధానాలు రాస్తాము. ఇది మీరు మితవాదులన్నా రాసేయగలరు, తర్వాత మోడరేట్స్ లేదా మితవాదులన్నా రాయగలరు, అతివాదులన్నా లాల్ బాల్ పాల్ అన్నా రాసేయచ్చు, జాతీయ కాంగ్రెస్ అన్నా రాయొచ్చు. ఓకే, ఇవన్నీ మీరు ఒకసారి క్లియర్గా చదవండి, మళ్ళీ చదువుతూ ఉండండి. ఎగ్జామ్ అయిపోయింది కదా అని నేషనల్ మూవ్మెంట్ వదిలేవద్దు. మీకు ఇవి ఎప్పుడు అడుగుతూ ఉంటారు అన్ని పరీక్షల్లో కూడా. ఓకే, మరి లంచ్కి కూడా టైం అయినట్టుంది. క్లాసు ముగిస్తున్నాను. మళ్ళీ రేపు క్లాస్లో మళ్ళీ మీకు పెడతాను, లింక్ పెడతాను, జాయిన్ అవుతారు. కానీ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. పరీక్ష దగ్గర పడుతుంది కాబట్టి టైం వేస్ట్ చేయకుండా పుస్తకాలన్నీ ముందు పడేసుకొని ఇల్లు కదిలి బయటికి వెళ్ళకండి. పరీక్షలు అయ్యే వరకు అన్ని పనులు, బయట పనులన్నీ రద్దు చేసుకొని టోటల్ బుక్స్ మీ ముందే పడేసుకొని చదవండి. ఓకే.